మన ఇంట్లో వాళ్ళు మనకి పనికిరారు, బయట వాళ్ళు ఎవరో కావాలి. దేవతల విషయంలో కూడా మన దౌర్భాగ్యపు ఆలోచన అలాగే ఉంటుంది. మన ఊళ్ళో లలితాదేవి గుడి ఉంది, విష్ణుమూర్తి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇవేవి పనికిరావు మనకి. తిరుపతి తిరుపతి తిరుపతి. ఈ మధ్య కొత్త తోట మొదలుపెట్టారు చాలామంది. మేము నెల పెడతాం, పని లేదా, నీ మొహం చూసి విసుగొస్తుంది, వెంకటేశ్వర స్వామికి వెళ్ళడం మానేయి. అదే ఇక్కడ గుడి ఉంటుందండి, అర్చకుడు అభిషేకం చేసుకోవలసింది ఎవడో ఉండడు అక్కడ. మన దేవాలయం, మన ఊళ్ళో దేవాలయాన్ని మనం పోషించాలి. ఎందుకోసమో తెలుసా? దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో తెలియడానికి. తిరుపతి దేవుడు బాగా దూరంగా ఉన్నాడు, శ్రీశైలం దేవుడు దూరంగా ఉన్నాడు, కాశీ దేవుడు ఇంకా దూరంగా ఉన్నాడు, నారాయణ ఖేడ్ దేవుడు ఇక్కడే ఉన్నాడమ్మా, అనుమానమేం లేదు. ఇంకా చెప్పాలంటే ఆ నారాయణుడు నీ ఇంట్లో లేడు, నీ ఒంట్లో కూడా ఉన్నాడు. నువ్వు గ్రహించగలిగితే నీ ఒంట్లో కూడా ఉన్నాడు. గుడిలో ఉన్న దేవుణ్ణి గుండెల్లో చూడగలగాలి. అందుకోసమే ఇలాంటి ప్రవచనాలన్నీ కూడా. గుళ్ళ వెనకాల తిరగమని కాదు ఇక్కడ.